హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంటల బడి. ఈ రోజు మనం చేస్తున్నది మన పూర్వీకులు వాడిన ఆహార పదార్థాలలో ఎంతో పోషక విలువలు ఉంటాయి, ఎంతో బలాన్ని ఇస్తాయి. అందుకే వాళ్ళు మనకన్నా ఎంతో బలంగా, ఎంతో గట్టిగా, ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండానే అంత గట్టిగా బలంగా ఉన్నారండి. వాళ్ళు తిన్న ధాన్యాలు, అలాంటి ధాన్యాలలో ఒకటైన సజ్జలు. ఇవి వాడటం వలన కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు రాకుండా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్ సజ్జల పిండి, అదే కప్పుతో 1/2 కప్పు బియ్య పిండి. మీ దగ్గర ఇలాంటి కప్పు లేకపోతే ఇంట్లో ఏదైనా ఒక గిన్నెని గాని, ఒక కప్పుని గాని, మీకు నచ్చింది ఏదైనా ఒకటి పెట్టుకోండి. ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెండింటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇందులో 2 స్పూన్ల నువ్వులను వేస్తున్నాను. ఇందులోనే రుచికి రుచి, అరుగుదలకి మంచిదైన జీలకర్రని 1 స్పూన్ వేస్తున్నాను. 1/2 స్పూన్ ఉప్పు మీ రుచికి సరిపడినట్టు చూసి వేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా. ఇలా కలుపుకోవటం వల్ల మన స్పైసెస్ అన్ని కలిసిపోతాయి ఇందులో. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ఒకటి పెద్ద సైజుది, ఒక్కటే పచ్చిమిర్చి వేసాను. మీ కారాన్ని, మీరు తినే కారాన్ని బట్టి 2, 3 అయినా వేసుకోవచ్చు. తరిగిన కొత్తిమీర 2 స్పూన్లు, తరిగిన కరేపాకు 2 స్పూన్లు అన్ని వేసుకుని 2 స్పూన్ల పెరుగు కొద్దిగా పుల్లగుంటే ఇంకా బాగుండేది. వీటన్నిటిని ఒకసారి ముందు బాగా కలుపుకోవాలి, వాటర్ వేయకుండా. ఇవన్నీ దీంట్లో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల మనకు దీంట్లో ఎంత వరకు వాటర్ పట్టి ఏంటి అర్థమైంది. చూసారా? ఇలా ఒకసారి అన్ని కలుపుకున్నాం కదా. ఇందులో ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి ఈ మిశ్రమం కలుపుకోవాలి. చూసారా? పిండిని ఇలా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్ గా కాకుండా ఇలా కలిపి దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మనం మన వడలు ఫ్రై చేసుకోవటానికి, చూసారా నేను పెనంలో ఎంత తక్కువ ఆయిల్ వేసుకున్నానో. ఈ పెనం మొత్తం ఫుల్ గా కవర్ అయ్యేటట్టు ఆయిల్ వేసుకుంటే చాలు. ఇది చిన్న మంట మీద పెట్టేసి మన పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కొంచెం మనకు కావాల్సినంత సైజులో ఉండలు చేసుకోవాలి. ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇలా ఉండలు చేసి పెట్టుకొని ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోవాలి. దీనికి కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకొని ఈ ఉండను ఒకటి తీసుకొని ఇలా ఒత్తుకోవాలి. మరీ పల్చగా చేసేయకండి, బాగోదు. కొంచెం లావుగానే ఉండాలి. గారెల్లాగా రెడీ చేసుకోవాలి. మన ప్యాన్ లో ఆయిల్ వేడైంది కదా. ఇప్పుడు ఇందులో ఈ వడని తీసి వేసుకోవాలి. మీ ప్యాన్ లో ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకోవచ్చు. 3 కానీ 4 కానీ, అంతే, ఇంకెక్కువ పట్టవు. ఈ వడల్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. వీటిని వేయంగానే తిప్పుకోకూడదు. మంచిగా ఒకవైపు మంచిగా రెడ్ కలర్ వచ్చేదాకా వీటిని ఇలాగే వదిలేయాలి. తర్వాతే వీటిని రెండో వైపు తిప్పుకోవాలి. ఈ వడలను వేయించేటప్పుడు ఎక్కువ నూనె ఏం అవసరం లేదు. షాడో ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేస్తే చాలు. ఇవి చూసారా, మన వడలు మంచి కలర్ వచ్చేసాయి కదా. వీటిని తీసేసుకుందాం. ఇవి అస్సలు ఆయిల్ కూడా ఎక్కువ ఏమి పీల్చుకోవు. డైట్ చేసే వాళ్ళు కూడా వీటిని హాయిగా తినేయచ్చు. దీన్ని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లో వేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ వేసుకుంటున్నా. ఇలాగే మన మిగిలిన వడలన్నీ చేసుకోవాలి. చూసారా, మనం అన్ని వడలు ఫ్రై చేసుకున్న దీంట్లో ఇంకా ఆయిల్ అలాగే ఉంది కదా. ఎక్కువ ఆయిల్ అయితే దీనికి ఏమి లాగదండి, చాలా తక్కువ ఆయిలే పట్టిద్ది. చూసారా, మన అమ్మమ్మల నాయనమ్మల కాలం నాటి ఎంతో ఆరోగ్యకరమైన బలాన్ని ఇచ్చే మన సజ్జ వడలు రెడీ. చూసారా, లోపల పైన క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్ గా. చూసారా ఎంత బాగున్నాయో. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టలేదు చూడండి. అస్సలు మామూలు వడలకి వేరే వాటికి అయితే ఎంత ఆయిల్ అయ్యిద్ది కదా. అస్సలు ఆయిల్ కూడా అస్సలు ఏం ఎక్కువ అస్సలు ఆయిల్ పట్టదు దీనికి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ అమ్మ వంటల బడిని సబ్స్క్రైబ్ చేయండి.